ఇట్లా ఇట్లా guys, welcome back to channel. This is Varaprasad వచ్చి వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్ మా కార్తీక్ విన్నైతే ఫుల్ ఛాయ్ తాగుతున్నాడు. చాయ్ ప్రియుడు అయిపోయాడు. నేను లడ్డు ప్రియుడు, ఛాయ్ ప్రియుడు. ఛాయ్ అంటే చాక్లెట్ కన్నా చాలా ఇష్టం మా విన్నానికి. జున్ను స్కూల్ టైం అయింది, బయలుదేరుతాం ఇంకా చలి. జున్ను స్కూల్లో నుంచి వెళ్తున్నాను. రాత్రి వర్షం పడ్డది, రోడ్లన్నీ క్లీన్ అయిపోయినాయి అనమాట. డస్ట్ అంతా పోయింది. టువర్డ్స్ కోర్ట్ రోడ్లో వెళ్తున్నాను. స్కూల్ టైంలో చూసారు కదా ట్రాఫిక్, కర్మలో ట్రాఫిక్ ఎంత బిజీ ఉంటుందో. మొత్తం కూడా ఫుల్ బిజీ. అసలు ఎంత పబ్లిక్ ఉన్నారంటే 9:30 తర్వాత మళ్ళీ కంప్లీట్ బిజీ అంతా పోతుంది అనమాట. ఏముండదు. చూడండి హెవీ ట్రాఫిక్ మొత్తం కూడా. ప్రజెంట్ మనం చౌకధరల దుకాణం రేషన్ షాప్కి వచ్చాము. రేషన్ తీసుకున్నాను అనమాట. 1 నుంచి 15 వరకు ఇస్తారనమాట. దిస్ ఈజ్ అవర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. పెసర్లు, కందగడ్డ, టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర. అక్కడ మా విన్నా చూసారు కదా, ఏబీసీలు అన్ని పెట్టి మంచిగా పెడుతున్నాడు. మంచిగా ఆడుకుంటాడు కార్తీక్ విన్ను. ఓయ్ 1 2 3 4 5 6 7 8 9 10 10 8 ఏబీసీలు పెట్టినావా? ABCD. అమ్మ కూడా సేమ్ తింటుంది ఇప్పుడు. సేమ్ టిఫిన్ నేను చేసేటి. విన్నాను ఇట్లా ఆడుకుంటాడు చూడండి. మొత్తం ఒక్కొక్కటి తీసుకుంటే అన్ని మంచి క్లియర్గా పెడుతున్నాడు. విన్నాడు అక్కడ ఇంకో విన్నట స్నానం పోతామని చెప్పేసి వినంటే లోపల ఇంకో విన్నోడు స్నానం పోతానని చెప్తే ఇక అక్కడ ఆ విన్ను స్నానం పోయాలంటే ఈయన పోసుకోకుండా ఏం కదట. మేమే కొంచెం విన్నుడు చేద్దామంటే మమ్మల్ని చేద్దాం. విన్ను లోపల విన్ను ఉన్నాడు స్నానం పోతానంటే ఇక విన్నే పోసుకుంటాడట, ఈయన పోసుకోడట స్నానం. ఓయ్ తాను చెప్పాడు. సరే ఆ విన్ను తీసుకపోతా. విన్ను దాని ఈ విన్ను తీసుకపోను బయటికి. మనం పోదాం పద. టైం వచ్చేసి 11 బాగా అవుతుంది. మా కార్తీక్ విన్నాను ఇప్పుడే స్నానం చేశాడు. అమ్మ అక్కడ మంచుకుంది. నీకు స్నానం ఎవరు వచ్చిండు? స్నానం ఎవరు వచ్చి పెట్ట అలిగిండా? కార్తీక్ విన్ అలిగిండు. నిద్ర వస్తుంది అందుకొరకు అలిగిండు అనమాట. స్నానం నేనే పోసాను మా విన్నానికి. మంచిగా పోసుకున్నాడు. ఇంత కూడా అలా చేయలే, ఏడలే. ఇట్లా ఫేస్ ఎట్లా పెట్టింది చూడండి. మధ్యాహ్నం 2 అవుతుంది. బయటికి వెళ్తున్నాను. ఫుల్ ఎండ కొడుతుంది అనమాట. చూసారా కాలుతున్నాయి గేట్లు కూడా. గోయింగ్ అవుట్. డైరెక్ట్ ఎండలో బయటకు వచ్చినాను. తెలుసు కదా ఏరియా అంతా బిజీ. రైల్వే స్టేషన్ రోడ్ అనమాట. ఇది రైల్వే స్టేషన్ రోడ్లో అంత బిజీగా ఉంది. రైల్వే బ్రిడ్జ్ పనులు. స్కూల్కి వచ్చినాము. జున్ను తీసుకుని వెళ్తున్నాను. మళ్ళీ రెగ్యులర్గా పోయే టైము. ఇవాళ ఒక 10 నిమిషాలు లేట్ వచ్చినాను అనమాట జున్ను తీసుకపోవడం. ఇప్పుడు March 14th డ్యాన్స్. దీని తర్వాత అంటే చెప్తా. ఇంకో స్కూల్ పోయినప్పుడు డ్యాన్స్ అడా? దాని డేట్ టైం ఏం లేదా? జిన్ను బాబు ఆగయా. విన్ను బాబు ఏం చేస్తున్నాయి అని రాళ్ళు రప్పలు అని పోసుకొని ఆటలాడుతున్నాయి. ఇద్దరికి వెళ్ళేసినావు ఇప్పుడే. బొద్దంతా పడుకో, రాత్రంతా వెళ్తారు. అంతేనా? జుట్టు వేసుకో, జుట్టుకి వేయండి ఏమన్నా. కళ్ళు చూడండి మళ్ళీ వేసుకుంటే కళ్ళు ముత్తాడు. సౌండ్ బండ. ల్యాప్టాప్ ఉంది. నువ్వు బండతో ఆడితే ఎట్లా ఇట్లా వాళ్ళు ఎత్తాడు. కళ్ళు ఇట్లా మూసుకుంటాడు. ఇట్లా మూసుకుంటాడు కళ్ళు. కళ్ళు చూడండి మూసుకుంటా ఇట్లా మూసుకుంటాడు. సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వైబ్రేషన్ కళ్ళకి పడుతుంది. ఇట్లా మూసుకుంటాడు. విన్నాను ఇక్కడ జాక్కున్నాడు. జున్నాను ఇక్కడికి వచ్చినాయి. 4:40 కారం అటుకులు తింటున్నాను. మా జున్నాను వచ్చేసి బొప్పాయి తింటున్నాడు. మా విన్నాను వచ్చేసి అక్కడ ఆరెంజ్ బట్టలు వేసుకొని ఎల్లో వెహికల్తో ఆటలాడుతున్నాడు. నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. కారం బాగా అవుతుంది. నేను బయటికి వెళ్తున్నాను. ఏమొచ్చింది? కార్ వచ్చిందా? సరే ఓకే. బయటికి వెళ్తున్నాను నేను. బాయ్. ప్రజెంట్ మన గోపీకృష్ణ ఫంక్షన్ దగ్గరకు వచ్చాను. ప్రజెంట్ మన కోర్ట్ నుంచి వెళ్ళి ఆదర్శం వేరు అనమాట. గోయింగ్. ప్రజెంట్ గ్రాండ్ బేకరీలోకి వచ్చాము. చాలా ఏళ్ళ తర్వాత వచ్చాను గ్రాండ్ బేకరీ. చిన్నప్పుడు వచ్చేవాడిని, ఇప్పుడు వచ్చాను. ఇక్కడ మనకి ఏంటంటే బ్రెడ్, చాక్లెట్స్, కేక్స్ దొరుకుతాయి అనమాట. ఇక్కడ అసలు గ్రాండ్ బేకరీలో మనం అయితే ఇది బ్రెడ్ తీసుకున్నాం. చూసారా, గ్రాండ్ బేకరీ నుంచి వెళ్ళి బయటకు వచ్చాము. ఇక్కడ బ్రెడ్ తీసుకున్నాం అన్నమాట. యాక్చువల్గా డబుల్ కమెంట్ తయారు చేస్తారు కదా, ఆ బ్రెడ్ తీసుకున్నాము. బయలుదేరుతున్నాం ఇంకా.
వర్డ్స్ గీతా భవన్ రోడ్, ఇదేమో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్. అమ్మ ఫోన్ మాట్లాడుతుంది. జిన్ని విన్నులో ఏం చేస్తున్నారు? ఇప్పుడు రామ్ తింటున్నారా? రాత్రి 8 గంటల 16 నిమిషాలకి మా విన్ను నాని జిన్ను నాని చూసారు కదా, ఇక్కడ చూడండి వస్తున్నారు. నేను పోతున్నా బాయ్ బాయ్ బాయ్, నేను పోతున్నా బాయ్. మరి రండి, ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? జున్ను విన్నులతో దిగలొట్టపుల చెప్పుల షాప్లోకి వచ్చాను. మళ్ళీ ఇక్కడికి నేను మన దిగలొట్టపుల షాప్లోకి వచ్చాను అనమాట. సో ఇవి చెప్పులు అన్నీ. సో అంతకుముందు అక్కడ ఉండేది మొత్తం చేంజ్ చేసినట్టు, ఇక్కడ స్టీల్ వెజల్స్ అన్ని కూడా చేంజ్ చేశారు షాప్ అంతా కూడా. జిన్ను వచ్చా ఇలాగిన కనుక ఇదే అక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ లేకుండే, ఇప్పుడే కొత్త పెట్టిలు అనమాట. సో ప్రజెంట్ చూస్తున్నాము ఏమన్నా అమ్మ విన్నాను కూడా వచ్చినాయి, డాన్స్ చేస్తున్నారు వీళ్ళు కదా. ఏమున్నాయి చూద్దాం. బ్యాగులు కూడా ఉన్నాయి, ఇలా బ్యాగులు మొత్తం టోటల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఇంకా మేము చూసేటి ఏమి లేవు ఇక్కడ. షూట్ అని ఉన్నాయి కానీ రేట్స్ చూస్తారు కదా, అన్ని 150 పెట్టారు. 600 ఉన్నాయి, 200 ఉన్నాయి, 300 ఉన్నాయి, 250 ఉన్నాయి. చాలా మా జిన్నాను వీళ్ళతో షాపింగ్ చూసాము. బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. చిన్న పిల్లలు కూడా 200 రేంజ్లు ఉన్నాయి. అన్నీ చెప్పులు అంటే 200 రేంజ్లు ఉన్నాయి. ఇక్కడ రేటు తక్కువ ఏం లేవు, ఎక్కువనే ఉన్నాయి. విన్నా అని చెప్పులు వేసుకుంటున్నాడు చూడండి. మంచిగా పడతలేవా? టైట్ ఉన్నాయా? పడతాయి, లోపల కనబడతాయి, లోపల కనబడతాయి. విన్నా అని చెప్పులు వేసుకుంటున్నాడు. కమాన్ విన్ను, జున్ను కమ్. సో జున్ను విన్నులు అక్కడ చెప్పుల షాప్లో ఆటలాడుతున్నారు. ప్రజెంట్ అయితే చెప్పుల షాప్ నుంచి బయలుదేరుతున్నాము. కమాన్ ఇక్కడ వచ్చిండు అన్నయ్య, వచ్చిండు అన్నయ్య, వచ్చిందా? కమంతా రండి రండి రండి, మేము పోతున్నాం ఇంకా. కమ్ కమ్, బాయ్ బాయ్. జున్ను విన్నులు ఎట్లా ఆటలాడుతుంది ఇట్లా. అక్కడ పోయి షాప్లో పోయి వాళ్ళిద్దరే ఒకరికొకరు చెప్పేసుకుంటే వాళ్ళు ఆటలాడుతున్నారు. వెళ్తున్నా బాయ్. గిట్లా గిట్లా సైడ్ నుంచిరా, సైడ్ నుంచి వెళ్ళి కిందికి గిట్లరా, గిట్లా గిట్లా గుండు తాకుతుంది. ఇక్కడరా మెల్ల. అయ్యో 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 ఎటో ఆడుతున్నాడు. అది ముందర తాకుతుంది. ఇటు సైడ్ రా, దా కమ్ రైట్, బాయ్ బాయ్. ప్రజెంట్ తీగలగుట్టపల్లి నుంచి అయితే వెళ్తున్నాము. రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ అంతా డస్ట్గా ఫామ్ అయింది. 9:50 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చినాం మేము. ఏమైంది? డోర్ వేసిందా? పిలవాలి, పిలువు నాన్నమ్మ, పిలువు. చలో అమ్మ. అమ్మ వచ్చింది, డోర్ తీసింది.